నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లాల్ బహదూర్ శాస్త్రి చేపల మార్కెట్లో మెరుగుపడిన పారిశుధ్యం. రాకీ న్యూస్ కథనానికి స్పందించిన పురపాలక సంఘం. నాగార్జున సాగర్ పంట కాలువకి మరమ్మతులు చేపట్టండి. కలెక్టర్ కార్యాలయం వద్ద పీడీఎం నేతల ధర్నా. బాపనయ్య నగర్ వాసులకి జీవో నెంబర్ 30ని అమలు చేయండి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ ఆధ్వర్యంలో కలెక్టర్కి విన్నపం. కనీస వేతనం 35,000 రూపాయలు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ కార్మిక సంఘాలు ధర్నా. బుచ్చి పాపనపాలెంలో మంచినీటి సరఫరా, శానిటేషన్ పనులు చేయించండి. స్వగ్రామ కార్యదర్శిపై కలెక్టర్కి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని అయ్యప్ప స్వామి దేవస్థానం సమీపంలో నూతనంగా నిర్మించిన హరిహర షాపింగ్ కాంప్లెక్స్ ని ఎమ్మెల్యే అరవింద బాబు ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందని, వ్యాపారులకి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, టీడీపీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, నాగసరపు రూపేష్ గుప్తా, కృష్ణప్రసాద్, సీతారామయ్య, ఆత్మకూరి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ లో ఎవరైతే షాప్ ఓనర్స్ అయ్యారో కొనుక్కుని వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఇచ్చాం. అలాగే ఏ కాంప్లెక్స్ లో లేనంతగా మేము మెట్లు 8.5 అడుగులు వెడల్పుతోటి మెట్లు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ కాంప్లెక్స్ ఒకే బ్రాండ్ కాదు, అన్ని రకాల వ్యాపారస్తులు ఆల్రెడీ ఐటీసీ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అలాగే ఫ్యాన్సీ, క్లాత్, మెడికల్, అలాగే పేపర్ ఉన్నారు. మరి కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన మరి ప్రముఖులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ హరిహర షాపింగ్ కాంప్లెక్స్ 110 షాపులు కట్టడం జరిగింది. మరి కార్యక్రమానికి మరి ప్రారంభించడానికి మరి విద్యార్థులుగా మన ప్రీతం నాయకులు నర్సరావుపేట శాసనసభ్యులు గవర్నమెంట్లో డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు ఇచ్చేశారు. వారి చేత ఒక బ్యాంక్ కూడా ఓపెన్ చేయటం. మహిళలందరూ ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారు. మరి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హరిహర కాంప్లెక్స్ అనేది చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ సభ్యులందరికీ పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్గా అయిన తర్వాత ఇటువంటి కాంప్లెక్స్లు ఇంకా ఎన్నో రావాల్సి వస్తాయి. మరి రాబోయే కాలంలో ఇంకో 2047 విజన్లో ఇటువంటి కాంప్లెక్స్ ఎక్కువ రావాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆడవయసులు బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి, ప్రభుత్వాలు వాళ్ళకి అండగా ఉండాలి, అప్పుడున్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి అనే ఆలోచనతోటి వ్యాపారస్తులు బాగుంటే రైతులు బాగుంటారు, రైతులు బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి, రెండూ కలిసే ఉంటాయి. అంటే రైతు వర్గం బాగుంటే వ్యాపార వర్గాలు బాగుంటారు. మరి ఈ రెండింటిని కూడా మనం క్రీడీకరించుకొని అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి అన్ని వ్యవస్థల్ని బాగు చేసుకోవాలి. రైతులు బాగుండాలి, అదేవిధంగా చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, వ్యాపారస్తులు బాగుండాలి. మరి రాబోయే కాలంలో ఆర్థిక మరి మాంద్యం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి టౌన్లోనే మనం చూస్తున్నాం చాలామంది ఈ 2-3 నెలల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక పరంగా చాలా స్కామ్లు జరుగుతున్నాయి. ఆర్థిక మాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రన్ అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. నర్సరావుపేట పట్టణంలోని లాల్ బహదూర్ శాస్త్రి చేపల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితులపై రాకీ న్యూస్ లో ప్రసారమైన ప్రత్యేక కథనానికి పురపాలక శాఖ అధికారులు స్పందించారు. ఎమ్మెల్యే అరవింద బాబు ఆదేశాలతో చేపల మార్కెట్లోని చెత్తాచెదారం, కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలని పురపాలక సిబ్బంది తొలగించారు. పరిసర ప్రాంతాలని పరిశుభ్రం చేశారు. రాకీ న్యూస్ కథనంతో సమస్య పరిష్కారమైనందుకు స్థానికులు, వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో ఎక్కడ పారిశుద్ధ్య సమస్యలున్నా తమ దృష్టికి తీసుకుని రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా అంకమ్మ చౌదరి, కాంట్రాక్టర్ క్రాంతి ప్రజలకు సూచించారు.
వెళ్తా వస్తాలే. గత 2 రోజుల క్రితం లక్షాపేట మార్కెట్ సెంటర్లో పారిశుద్ధ్యం బాగలేదనేసి మీడియా ద్వారాగా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి అరవింద్ బాబు గారి చొరవతో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచటమే కాకుండా ప్రతిరోజు కూడా శానిటరీ వర్కర్స్ని పంపిస్తాం, అక్కడ పర్యవేక్షణ చేయండి అనేసి చెప్పటం చాలా సంతోషకరమైనది. మీడియా మిత్రులకు నమస్కారం. 3 రోజుల కిందట ఈ మార్కెట్ దగ్గర పారిశుద్ధ్య కార్యక్రమంలో చాలా ఇబ్బందిగా ఉందని చిరు వ్యాపారులు మస్తానవల్లి గారికి చెప్పడం జరిగింది. మస్తానవల్లి గారు మీడియా తరపున మాకు తెలియజేయటం జరిగింది. మా శాసనసభ్యులైన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఇది ఎమ్మటే క్లియర్ చేయమని. మేము ఇవాళ ఉదయాన్నే రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి మొత్తం క్లియర్ చేశాము. ఇక్కడ మొత్తం చాలా బాగుంది. చిరు వ్యాపారస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా 34 వార్డులో ఎక్కడైనా శానిటైజర్ వర్క్ ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి. మేము వచ్చి స్పందిస్తాము, ఎమ్మటే చేస్తాము. ఏ కార్యక్రమైనా అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో గంటల్లోనే క్లియర్ కావాలి. ఈ మా ఆదేశాలు, మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు. మేము అలాగనే వర్క్ చేస్తున్నాము, ఇలాగనే వర్క్ చేస్తాము. 4వ వార్డు పనస్తోట మార్కెట్ సెంటర్, ఎల్బీ మార్కెట్ సెంటర్. ఇక్కడ కాలువలు ఆగిపోవడం కానీ, డస్టులు కానీ, చేపల వాళ్ళ వేస్ట్ ఇక్కడే వేయడం వల్ల అది 2 రోజులు లేట్ అయ్యేసరికి వాసనకి ఉండలేక మేము మస్తాన్ గారికి చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు వెంటనే 24 గంటల్లో స్పందించి వెంటనే మరి అంకమ్మరావు చౌదరి గారిని, క్రాంతి గారిని, మరి శానిటరింగ్ వర్కర్స్ని పంపించి ఎమ్మటే దీన్ని బాగు చేయడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ పరిధిలో పంట కాలువల కట్టలకి పలుచోట్ల గంట్లు పడ్డాయని, ముళ్లకంప నాచు అల్లుకుపోయి ప్రవాహం దిగువ భూములకి చేరక రైతులు నష్టపోతున్నారని పీడీఎం నేతలు కామ్రేడ్స్ వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి విటన్ రాజుపల్లి ఎన్ఎస్పీ మైనర్ కాల్వకి మరమ్మతులు చేయాలని రైతులు పలుమార్లు వినతి పత్రాన్ని ఇచ్చినప్పటికీ కూడా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎన్ఎస్పీ ఉన్నతాధికారుల్ని ఆదేశించినట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కోటానాయక్, మస్తానవల్లి, ప్రసన్నకుమార్, బాదుగున్నెల శ్రీనివాసరావు, థామస్ రైతులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ రైట్ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా 50 ఏళ్ల క్రితం ఎలాగైతే కాలువలు ఏర్పడ్డాయో ఆ తర్వాత కాలువల్ని పరిశీలించడం కానీ అసలు కాలువ ఉందా లేదా అనే పరిస్థితుల్లో ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ ఉంది. ముఖ్యంగా బ్రాహ్మణపల్లి, విటనరాజపల్లి పరిసరాల్లో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ఎన్ఎస్పీ కాలువ విషయంలో ఆ ప్రాంత రైతులు 4 నెలల నుంచి ఆందోళన చేస్తూ అర్జీలు ఇస్తున్నా, ఎస్టిమేషన్ వేసాము, పైకి పంపించాము, ఇంకా రాలేదు అని చెప్పి చెబుతున్నారు. కానీ ఎందుకంటే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాలు మొదలైతే పనులు చేయడం అనేది సాధ్యం కాదు. హడావిడిగా బిల్లులు చేసుకునే పరిస్థితి ఉంటుంది, కాంట్రాక్టర్లు లాభపడే పరిస్థితి ఉంటుంది. కానీ రైతులకి చాలా నష్టం జరిగిద్ది. రైతులు నడవాలన్నా కాలువల మీద బుల్లకంప, కాలువలు తెగిపోయి నీళ్లు పొలాల్లోకి పోయి మొత్తం పంట పొలాలు కూడా నష్టపోతూ, కొన్ని ప్రాంతాల్లో అయితే నీళ్లు ఇళ్లలో కూడా పోతూ ఉన్నాయి. అంత దారుణంగా కాలువలు ఉంటే వీళ్ళు చేస్తాం అదిగో ఇదిగో అని కాలయాపన చేస్తూ ఉన్నారు. తక్షణమే ఎన్ఎస్పి సంబంధించి రిపేర్లు, అది వినుకొండ ప్రాంతం కావచ్చు, నర్సాపేట ప్రాంతం కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా బడ్జెట్ విడుదల చేసామంటున్నారు, శాంక్షన్ చేసామంటున్నారు. మరి పనులు ఎందుకు మొదలుపెట్టరు? పనులు మొదలుపెట్టే కాలంలో కాలువలు కట్టేశారు కాబట్టి తక్షణమే కాలువలు రిపేర్ చేయాలి, రహదారి మార్గం ఏర్పాటు చేయాలి, చెట్లు మొత్తం కూడా కొట్టేయాలి, పూడి తీయాలి. రైతులకు సంబంధించి కింద వరకు కాలువ చివరి భూముల వరకు నీళ్లు ఇవ్వాలంటే కాలువల మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
ఈ రోజున కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎన్ఎస్పీ అధికారులకి ఆయన సిఫార్సు చేశారు. మన పల్నాడు జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న మరి ప్రకాశం పల్నాడు జిల్లాలో ఉన్న సాగర్ కాలువలను రిపేర్ చేయాలని గత మా సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టినా కూడా అధికారులు దున్నపోత మీద నీళ్లు పోసినట్లుగా ఉంది. అందుకని ఈరోజు కలెక్టర్ గారి గ్రీవెన్స్లో మేము అర్జీ ఇచ్చాము. మీరు వెంటనే పరిశీలించి మరి సాగర్ కాలువను రిపేర్ చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మేము ఒకటి తెలియజేస్తున్నాం. మరి మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు చైర్మన్ కాంతారావు గారు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి, పొదిలి, త్రిపురాంతకం, ఒంగోలు, దర్శి మరి ఇన్ఛార్జిగా ఉన్న మరి కడియాల మరి లక్ష్మి గారిని కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. అమ్మ అక్కడ మీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా మా ప్రజా సంఘాలకు తెలిసింది. కాబట్టి మీరు కూడా చొరవ తీసుకొని ఎన్ఎస్పీ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే కాలువలు రిపేర్ చేసి మరి నీళ్ళని ఇచ్చే విధంగా చేయాలని తెలియజేస్తున్నాం. నర్సపేట బాపనయ్య నగర్ వాసులకి జీవో నెంబర్ 30 అమలు చేయాలని, గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఇంటి పన్నులు వేసి నీటి కుళాయిలు బిగించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాపుని నర్సపేట బాపనయ్య నగర్ వాసులు సోమవారం కలవటం జరిగింది. తాము 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న గృహాలకి పట్టాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న 150 కుటుంబాలకి హక్కులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని గోదా జాన్పాల్ కోరటం జరిగింది. కార్యక్రమంలో పాపారావు, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, కరీం, హుస్సేన్, సామ్యుల్, అలాగనే సుబ్బారావు, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోదా జాన్పాల్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు. నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనయ్య నగర్ నందు గత 30 సంవత్సరాల పైబడి ఆ ప్రాంతంలో దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ భూమిలో నివాసం ఉంటా ఉన్నారు. ఆ ప్రాంతంలో గతంలో పిచ్చి మొక్కలు, కుక్కలు చాలా చండాలంగా తిరిగేటటువంటి ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని సెంటు భూమి లేనటువంటి పేదలు గత సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్నటువంటి వారికి ఆ ప్రాంతంలో ఉండే ఇళ్లకి నీటి పన్ను కానీ, కుళాయిలు ఇచ్చి నీటి పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, లేకపోతే కరెంటు మీటర్లు కానీ ఇచ్చారు. తర్వాత మా ప్రాంతం అంతా సీసీ రోడ్లు వేసి సుందరవదనంగా చేశారు. కానీ మేము ఉన్నటువంటి గుడిసెలతోటే నివాసం ఉన్నటువంటి ఈ సందర్భంలో సంవత్సరాలుగా ప్రభుత్వాలకి మేము అర్జీలు పెడతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కానీ ఉన్నటువంటి 1787/2 సర్వే నెంబర్లో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి మాకు పట్టాలు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వాలు వెనకడుగు వేస్తూ ఉన్నాయి. అయితే నేటి ప్రభుత్వం జీవో నెంబర్ 30ని తీసుకొచ్చి 30 ద్వారా ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించమని జీవో ఇచ్చింది. ఆ జీవోను అమలు చేయమని ఈరోజు జిల్లా అధికారుల్ని కోరుతా ఉన్నాం. ఆ జీవోను అమలు చేసినట్టయితే ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి సుమారు 150 కుటుంబాలకు పైబడి వాళ్ళకి హక్కులు కల్పించబడినట్టు ఉంటుంది. అలాగే సంవత్సరాలుగా పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు ఈరోజు అప్పులు చేసి పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని పూరి గుడిసెలు తీసి రేకులు వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే హక్కులు కల్పించాలని సంవత్సరాల తరబడిగా పోరాడుతున్నటువంటి ఆ ప్రాంత వాసులకి ఈరోజు పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వారికి కోరున్నాం. ఆర్డీఓ గారికి రాశారు. ఖచ్చితంగా ఈ సందర్భంలో ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో 30 జీవో ఏదైతే అమలవుతా ఉందో దాన్ని పూర్తి స్థాయి బాపన నగర వాసులకు అమలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని కోరుతా ఉన్నాం. నా పేరు గాడిపత్తి పాపారావు గారండి. గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసాల్లో ఉంటున్నాం. ఇల్లు వేసుకొని ఆల్రెడీగా మాకు పంపులు, బాత్రూములు, మాకు పంపులు, ఉండటానికి కరెంటు అన్నీ సప్లై ఉన్నాయి. కానీ మాకు 30 సంవత్సరాల నుంచి మాకు పట్టాలు నోసుకోలేదండి. మాకు పట్టాలు కావాలని మేము కలెక్టర్ గారికి అందరికీ కాగితాలు పెట్టుకున్నామండి. దాన్ని మాకు సక్రమంగా జాగ్రత్తగా మాకు చేసి పెట్టాలని కోరుతున్నాము. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన వలి అనే వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన అనిల్ అలియాస్ కిరణ్ ని కఠినంగా శిక్షించాలని ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలి డిమాండ్ చేశారు. నర్సరావుపేట ఎల్పీ కూరగాయల మార్కెట్ సెంటర్లో ఎంహెచ్పిఎస్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎటువంటి విచారణ లేకుండా హంతకుడిని ఉరితీయాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మాబు, జిల్లా కార్యదర్శి కాసిం పీరా, ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు మౌలాలి, వలి, మేస్త్రి, అలాగే మాబు, షరీఫ్, సైదా, అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు.
2021లో బాలిక మీద అత్యాచారం జరిగితే అప్పుడు ఉన్న దాన్ని బట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది అనిల్ మీద. అయితే ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో రాజీ మార్గంలో అనేక ప్రయత్నాలు చేయడం, వాళ్ళు ఒలిగారి కుటుంబం నిరాకరించడం వల్ల రాజీకి రావని చెప్పి తగిన విధంగా శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి ఆ రోజు పోరాడుతున్న ఒలిగారిని నిన్న ఉదయం కూడా నమాజ్కి వెళ్ళి ఇంటికి వస్తున్న సందర్భంలో ఒలిగారిని అతి దారుణంగా నరికించబడడం చాలా సిగ్గుచేటైన విషయాన్ని తెలియజేస్తున్నాం. మేము ముస్లిం సంఘాలుగా ఎంహెచ్పిఎస్ తరఫున ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి గారు అయినటువంటి అనిత గారు సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఈ అనిల్ అనే వ్యక్తిని ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ విధంగా ఇవాళ నేరస్తులు రెచ్చిపోతున్నారో నిన్న జరిగిన ఘటన ఉదాహరణని తెలియజేస్తూ దీని మీద రాష్ట్ర ప్రభుత్వంగా స్పందించి ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్న బాలికకి ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా, అలాగే అనిల్ని కఠినాతి కఠినంగా ఇవాళ చట్ట ప్రకారంగా ఏదైతే శిక్ష వేయాలో ఆ విధంగా శిక్ష పడే విధంగా రాష్ట్ర హోంమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ ప్రయత్నం చేయవలసిందిగా. ఇప్పుడు కొద్దిసేపు విరామం. వాగ్దేవి జూనియర్ కాలేజ్ నరసరావుపేట సామాన్య విద్యార్థులతో అసామాన్యమైన ఫలితాలతో కార్పొరేట్ సంస్థలకు దీటుగా నరసరావుపేటలో వాగ్దేవి ప్రభంజనం. 2025 జేఈఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 650, 1200, 1545, 4155, 5250, 7245 వంటి ఆల్ ఇండియా ర్యాంకులతో నరసరావుపేటలో టాప్ పొజిషన్ లో నిలిచిన వాగ్దేవి టాప్ 5 ఎన్ఐటి మరియు విఐటిలలో సీట్స్ పొందడం మరియు ఐఐటికి అర్హత సాధించిన మా విద్యార్థులు 2025 జూనియర్ ఫలితాల్లో 470కి 465, 464, 464, 464, 463, 463 మార్కులతో మరియు సీనియర్ ఇంటర్ లో 1000కి 989, 986, 981, 979 మార్కులు సాధించి పల్నాడు జిల్లా ఫస్ట్ మరియు స్టేట్ థర్డ్ ర్యాంక్ తో విజయ భేరి మోగించిన వాగ్దేవి 2024 ఎంసెట్ లో టౌన్ టాప్ ర్యాంకులు సాధించిన వాగ్దేవి జేఈఈ మెయిన్ అయినా ఎంసెట్ అయినా స్పోర్ట్స్ లో అయినా వాగ్దేవిదే విజయ భేరి. అడ్మిషన్లు జరుగుతున్నవి వాగ్దేవి జూనియర్ కాలేజ్ నరసరావుపేట, పల్నాడు జిల్లా. వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. ఉద్యోగులు కార్మికులకి 35,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలన్న డిమాండ్తో ఏఐటీయూసీ జాతీయ పోరాటాన్ని ప్రారంభించింది. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కార్మికులు ధర్నా చేపట్టారు. గతేడాది నవంబర్ 7, 8 తేదీలో బెంగళూరు వర్క్ షాప్ ని ఏఐటీయూసీ నిర్వహించిందని తెలిపారు. నిత్యం పెరుగుతున్న ధరలు, కుటుంబ అవసరాలని, కార్మికులని గౌరవప్రద జీవితం వంటి అంశాలని పరిగణలోకి తీసుకుని కనీస వేతనం 35,000 రూపాయలు చెల్లించాలని తీర్మానించినట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, సత్యనారాయణ రాజు, వరహాలు, ప్రసన్న కుమార్, వెంకటరెడ్డి, డేవిడ్, దినమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు 6 దశాబ్దాల క్రితం నుండి ఆక్వార్డ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వేతనాల నిర్ణయం జరుగుతూ వస్తుంది. కాబట్టి దానిపై 24 నవంబర్లో 2 రోజుల పాటు బెంగళూరులో సమావేశం, ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సమావేశం జరిపి కార్మికులకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసిన దరిమిల మొన్న గోవాలో దాన్ని ఏఐటీసీ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి దాన్ని ఈ రోజున మేము భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా కనీస వేతనం 35,000 ఇవ్వాలని ధర్నాలు నిర్వహించి వారికి మెమోరాండం అందజేయాలనే ఉద్దేశంతో ఇవాళ
ఇక్కడికి రావటం జరిగింది. స్వగ్రామం రొంపిచెర్ల మండలం బుచ్చిపాపనపాలెం గ్రామంలో 4 నెలలుగా మంచినీటి సరఫరా శానిటేషన్ పనులు సక్రమంగా చేయడం లేదని వైసీపీ వర్గీయులనే కక్షతోనే గ్రామస్తులను ఇబ్బందులకి గురి చేస్తున్నారని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అరుణబాబుని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తన గ్రామస్తులని వెంట పెట్టుకుని కలిశారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి సోమనాథ్పై ఫిర్యాదు చేశారు. వేసవి కాలంలో మంచినీరు సక్రమంగా అందించాలని, త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యల్ని పరిష్కరించాలని ఆయన కోరారు. మాది బుచ్చిపాపనపాలెం గ్రామం, బుచ్చిపాపనపాలెం. నా పేరు తిరుపతయ్య, ఎంపీటీసీ. ఈరోజు ఈ మీడియా ముందు ఎందుకు సమావేశం పెట్టాల్సి వస్తుందంటే, మా ఊరిలో ప్రతిదీ కూడా సెక్రటరీ గారిని మేము గ్రామంలో బలుపులు, త్రాగునీరు, పూడికలు చేయటానికి మేము ముందుకు వెళ్ళాం. దీన్ని వేరే ఊరి నుంచి వచ్చి దీన్ని అడ్డుకొని ఆ గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళ పెత్తనం కూడా ఏది కూడా మీరు చేయొద్దు, మీరు ఏదన్నా మేము చెప్పినట్టు చేయాలని చెప్పి వాళ్ళని బెదిరియటం జరుగుతుంది. కావున సెక్రటరీని కానీ మేము వెళ్ళి కలిసాం. ఈరోజు గ్రామంలో మరి ఇట్లా ప్రజల సమస్యలు ఉన్నాయి, మేము తీరవాలి, ఏంది దీని పరిష్కారం అంటే, మిమ్మల్ని ఆల్రెడీ మీరు ఎవరు కూడా చేయొద్దు ఈ గ్రామంలో అని మా పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఏదైనా వర్క్ ఉంటే ఆ గ్రామంలో మేము చేస్తాము, మీరు సంతకం పెట్టాలంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కాని పరిస్థితులలో మేము మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి మొరబెట్టుకోవడం జరిగింది. ఆయన ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి దీని గురించి చర్యలు తీసుకోబోతున్నారు. పల్నాడు జిల్లాలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జిల్లా పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారుల చర్యల్ని ఖండిస్తూ దళిత, గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సావల్యపురం మండలం గంటవారిపాలెం శివారు ఎరుకలవాడలో గత నెల 19వ తేదీన ఎరుకల కులస్తులు చికెన్ కిరాణా షాపుల్ని కూల్చివేయడాన్ని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ తీవ్రంగా ఖండించారు. షాపుల కూల్చివేతను అడ్డుకున్న పులి నాగేశ్వరరావుపై దాడి చేశారని, ఆ దృశ్యాలను వీడియో తీస్తున్న కుంభా సుజాతని కులం పేరుతో దూషించారని ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు కంబాల ఏడుకొండలు, ప్రసన్న కుమార్, శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, అంజీ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సావలేపురం మండలానికి సంబంధించినట్టు గంటవారిపాలెం దళితులపై మరి అగ్రవర్ణాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. దాడి జరిగి ఇప్పటికి చాలా రోజులైనప్పటికీ బాధితులు ఎవరిపై అయితే దాడి చేసినటువంటి వ్యక్తుల్ని ఇంతవరకు అరెస్టు చేయగా పోగా బాధితుల్ని అధికారులు బెదిరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుని వెంటనే అమలు చేయాలని, వారికి ఇచ్చినటువంటి SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే బాధితులకు వెంటనే ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని కల్పించేంత వరకు కూడా ఖచ్చితంగా ఉద్యమం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ, ఉన్నతాధికారులు వెంటనే దీనిపై స్పందించి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ ప్రజా పోరాటం అనేది కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత నెల 19న గంటవారిపాలెంలో ఎరుకల కుంభా యోగయ్య ఒక షాపుల్ని నిర్మించుకొని ఉన్నాడు, చికెన్ కిరాణా షాపుల్ని. ఆ షాపుల్ని అదే గ్రామానికి చెందిన కమ్మకుల టీడీపీ గుండాలు కొనకంచి వెంకట్రావు, మురళి, దేవినేని మధుసూదన్ రావు, గోపు రామకృష్ణ, రావి వెంకట హరినరసింహారావు అనేటువంటి వాళ్ళు
అడ్ రోడ్లో ఉన్నటువంటి గోపి అయినటువంటి యాదవ్ కులానికి చెందిన అతని జేసీబీ తీసుకొచ్చి దారుణంగా మహిళలని కూడా చూడకుండా వాళ్ళని అవమానకరంగా ఎరుకల కులం పెట్టి దూషిస్తా వాళ్ళ షాపులను కూల్చివేయడం జరిగింది. దీని మీద ఆ కూల్చివేయడమే కాకుండా ఆ సంఘటనను వీడియో తీస్తున్నటువంటి కుంభా సుజాత ఆమెను చంపలే కొట్టి మధుసూదన్ రావు అనేటువంటి వాడు ఆమె జాకెట్లో చేయిబెట్టి సెల్ ఫోన్ తీసుకున్నాడు. అట్లా దానికి సంబంధించి పులి నాగేశ్వరరావు మీద విచక్షణారహితంగా దాడి చేస్తే ఆయన గాయాలపాలెం హాస్పిటల్లో చేరితే పోలీసులు మాటలు రాని ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకొని SC/ST యాక్ట్ పెట్టకుండా కేవలం దాడికి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టి వదిలేశారు. మీరు ప్రభుత్వ చట్టాన్ని కాపాడుతామని చట్టం మీద ప్రమాణం చేసినటువంటి అధికారులు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తా, చట్టాన్ని నిర్జీవం చేస్తా, బాధితులను బాధ పెడతా, వాళ్ళని భయపెడతా ఉంటాం. చాలా సిగ్గుచేటు. అధికారుల చర్యల్ని కుల నిర్మూలన పోరాట సమితిగా దళిత పీడిత కులాల ప్రజల పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ప్రజల వద్ద నుంచి కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, పలు సమస్యలపై వినతుల్ని ప్రజల వద్ద నుంచి స్వీకరించడం జరిగింది. వీటిని నిర్దేశిత గడువులోకి పరిష్కరించాలని సంబంధిత అధికారులకి కలెక్టర్ ఆదేశించారు. నర్సరావుపేటలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మీతో మేము కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అదనపు ఎస్పీ సంతోష్ బాధితుల వద్ద నుంచి వినతుల్ని, అభ్యర్థుల్ని స్వీకరించారు. ఆయా సమస్యని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి ఇచ్చి ఒక సంవత్సరం బాగానే ఉన్నాడు. 2వ సంవత్సరం నుంచి టార్చర్ చేస్తాను. నా ఇంట్లో ఉండొద్దు, నా పొలం ఉండొద్దు, మీరు ఏడన్నా పోయి బయట బతుకున్నాను. కమ్యూనిటీ హెల్త్ అధికారుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తక్షణమే వేతన సవరణ చేయాలని, 6 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న CHOలను రెగ్యులరైజ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో గత 8 రోజులుగా చేపట్టిన నిరసన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సంఘీభావాన్ని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ తరపున విలేజ్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ అధికారులు న్యాయమైన కోరికల సాధన కోసం సమ్మెతో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదని గోపిరెడ్డి విమర్శించడం జరిగింది. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అన్నం పున్నారెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు కరీముల్లా పాల్గొన్నారు. గత 8 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ CHOs అంటే వీళ్ళు ప్రాథమికంగా PHC సెంటర్లో, విలేజ్ హెల్త్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నారు. 2017 నుంచి అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 8 రోజుల నుంచి సమ్మెలో దిగి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా నర్సరావుపేట పల్నాడు జిల్లాకు సంబంధించి దాదాపు 100 మంది పైగా ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ సమ్మెలో పాల్గొంటూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వాళ్ళ కోరికలు న్యాయబద్ధమైన కోరికలు. గత 8 సంవత్సరాల నుంచి జీతం పెంచలేదు, రూపాయి కూడా. PF కట్టించుకోవటం లేదు, పే రివిజన్ జరగట్లేదు. వీళ్ళ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్లో ఉన్నాయి.
వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయట్లేదని చెప్పి ఒక న్యాయబద్ధమైన కోరికలతో వాళ్ళందరూ గత 8 రోజుల నుంచి దీక్ష చేసి మొన్న హెల్త్ మినిస్టర్ గారిని కలిస్తే మీరు ఎక్కడ చెప్పుకుంటారో దిక్కున్న చోట చెప్పుకోండి, మేము చేయమని చెప్పే సమాధానం చెప్పడం మరింత బాధాకరమైన విషయం. ప్రేమ పేరుతో సహజీవనం చేసి లొంగ తీసుకుని నిలువున మోసగించిన భర్తపై ఓ మహిళ చంటిబిడ్డతో పోరాటానికి దిగింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లను, అధికారుల కార్యాలయాల తలుపులు తట్టింది. మండుటెండలో పసికండుతో కన్నీటి వేదనకు లోనే విలపిస్తోంది. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుని క్రోసూరు మండల దొడ్లేరు గ్రామానికి చెందిన శిరీష సోమవారం కలిసింది. గుంటూరు షాపింగ్ మాల్లో పనిచేస్తున్న తనని ప్రేమ పేరుతో సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన బాలయేసు లొంగ తీసుకున్నాడని తెలిపింది. పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడని, బిడ్డ జన్మించాక నిందలు వేశాడని చెప్పింది. బంగారం డబ్బులు తీసుకొని ఇప్పుడు బిడ్డతో పాటు తనని వదిలివేసి వెళ్లిపోయాడని శిరీష ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం క్రోసూరు పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవటం లేదని, జిల్లా ఉన్నతాధికారులు తనకి న్యాయం చేయాలని విన్నవించింది. నా పేరు శిరీష, నేను పని నిమిత్తం గుంటూరు వెళ్ళాను. నా పేరు శిరీష, నేను పని నిమిత్తం గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళిన కాడ జట్టి బాలేసు అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. నన్ను ప్రేమిస్తున్నా అని నన్ను మోసం చేశాడు, ప్రెగ్నెంట్ చేశాడు. నేను పెళ్లి చేసుకొని అడిగితే మా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అట్లా కొన్నాళ్ళు గడిపాడు. నేను అడుగుతున్నాను చేసుకోవట్లేదని నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. పెడితే లాలాపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళు దండలు మార్చారు. దండలు మార్చినాక నన్ను బాగా టార్చర్ చేసేవాడు. రోజు తాగొచ్చి కొట్టి చేసి నన్ను ఇట్లా చేస్తావా, నిన్ను మోసం చేద్దాం కదా అనుకున్నాను, నువ్వు నన్ను దండలు మార్చుకునేలాగా చేస్తావా అని చెప్పేసి రోజు తాగొచ్చి కొట్టేవాడు. కొట్టిన తర్వాత నేను మా క్రోసూరు పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పాను. ఇప్పుడు బిడ్డ కాకుండా అసలు నువ్వు అట్టాడుదాన్ని ఇట్టాడుదాన్ని నా కాడే పండుకున్నావు, ఇంకెంతమంది దాకా పండుకున్నావే అని అంటున్నాను. అన్నదే కాక నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, లాయర్ గారి దగ్గరికి నేను కారుకి వెళ్తాను, నన్ను ఏం పీకుతాడు, వాళ్ళకి మనీ అనే బిస్కెట్స్ వేయాలి, నువ్వు అవి వేయలేవే అని చెప్పేసి టార్చర్ చేస్తున్నాడు. నా బంగారం తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. నాకు మీరే న్యాయం చేయండి సార్. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లాల్ బహదూర్ శాస్త్రి చేపల మార్కెట్లో మెరుగుపడిన పారిశుద్ధ్యం. రాకీ న్యూస్ కథనానికి స్పందించిన పురపాలక సంఘం. నాగార్జున సాగర్ పంట కాలువకి మరమ్మతులు చేపట్టండి. కలెక్టర్ కార్యాలయం వద్ద పీడీఎం నేతల ధర్నా. బాపనయ్య నగర్ వాసులకి జీవో నెంబర్ 30ని అమలు చేయండి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ ఆధ్వర్యంలో కలెక్టర్కి విన్నపం. కనీస వేతనం 35,000 రూపాయలు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ కార్మిక సంఘాలు ధర్నా. బుచ్చి పాపనపాలెంలో మంచినీటి సరఫరా, శానిటేషన్ పనులు చేయించండి. స్వగ్రామ కార్యదర్శిపై కలెక్టర్కి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.